కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన వరదలు మరియు భూకంపాలు ఏర్పడతాయి. వరదలు మరియు భూకంపాల వలన చెట్లు భూమిలోనికి కూరుకుపోయి మట్టి చేత కప్పబడతాయి. కాలక్రమంలో వీటిపై మట్టి చేరడం వలన లోపల ఉండే జీవ పదార్థం పైన ఒత్తిడి పెరుగుతుంది. జీవ పదార్థం భూమి లోపలికి కూరుకుపోవడం వలన అధిక పీడన మరియు ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల బొగ్గుగా మారుతుంది. నేల బొగ్గు అధిక మొత్తంలో కార్బన్ను కలిగి ఉండడం చేత జీవ పదార్థం బొగ్గుగా మారే నెమ్మదైన ఈ ప్రక్రియను కార్బనైజేషన్ అంటాము. నేలబొగ్గు జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడడం చేత దీనిని శిలాజ ఇంధనం అని కూడా పిలుస్తాం. వాహనాలు, ఫ్యాక్టరీలలో వాడే బొగ్గు, కట్టెలను కాల్చినప్పుడు వచ్చే బొగ్గు రెండు వేరువేరని మీకు తెలుసా? ఫ్యాక్టరీలలో వాడే నేలబొగ్గు భూపటలంలోని గనుల నుండి లభిస్తుంది. వంట చెరకు నుండి లభించే బొగ్గు కట్టె బొగ్గు. బొగ్గును ఎలా వెలికి తీస్తారు? దీని ఉపయోగాలు ఏమిటి? నేలబొగ్గును భూపటలంలోని గనుల నుండి వెలికి తీస్తారు. కొన్ని గనులు భూమి ఉపరితలంపై కూడా ఉంటాయి. వీటిని ఉపరితల గనులు అంటారు. నేలబొగ్గును విద్యుత్ తయారీలో, లోహ సంగ్రహణలో ఇంధనంగా వాడుతారు. నేలబొగ్గు నుండి ఏర్పడే ఉత్పన్నాలు ఏవి? నేలబొగ్గు నుండి ఏర్పడే ఉత్పన్నాలు కోక్, కోల్ గ్యాస్, కోల్తారు. ఇప్పుడు కోక్ గురించి తెలుసుకుందాం. కోక్ ఇది దృఢమైన నల్లని సచ్ఛిద్ర పదార్థం. ఇది కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపము. దీనిని లోహ సంగ్రహణ, విద్యుత్ తయారీ పరిశ్రమల్లో వాడుతారు. పరిశ్రమల్లో స్టీల్ ఉత్పత్తి ఎలా జరుగుతుందో పరిశీలించండి. నేలబొగ్గును ఇనుప ధాతువుతో కలిపి కొలిమిలో వేడి చేస్తారు. ఉష్ణశక్తి చాలా తీవ్రంగా ఉండడం వల్ల లోహం ద్రవస్థితిలోనికి మారుతుంది. ఇది బ్లాస్ట్ కొలిమి. దీనిని లోహ సంగ్రహణలో ప్రత్యేకంగా వాడుతారు. ఈ విధంగా బొగ్గును ఉపయోగించి పరిశ్రమలలో స్టీల్ను ఉత్పత్తి చేస్తారు. నేలబొగ్గును ఉపయోగించి విద్యుత్తును కూడా తయారు చేస్తారు.
నీలబొగ్గును మండించి బాయిలర్లో నీటిని వేడి చేస్తారు. ఈ నీటి ఆవిరి శక్తి వలన నిమిషానికి 3000 ఆర్పిఎంల సార్లు టర్బైన్లు తిరుగుతాయి. ఈ టర్బైన్లు తిరగడం వలన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా బొగ్గును ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తారు. ఇప్పుడు కోల్తార్ గురించి తెలుసుకుందాం. కోల్తార్ ఇది దుర్వాసన గల నల్లటి చిక్కని ద్రవం. మట్టి పైపులు పాడవకుండా దానిపై ఈ ద్రవాన్ని పూతగా పూస్తారు. దీనిని ముఖ్యంగా రోడ్లు వేయడానికి వినియోగిస్తారు. వీటిని మనం తారు రోడ్లని అంటాం, లేదా డాంబర్ అని కూడా పిలవవచ్చు. దీనిని పేలుడు పదార్థాల తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పరిమళ ద్రవ్యాలు, పైకప్పులు, రంగులు తయారు చేయడానికి కూడా కోల్తార్ను వాడతారు. కృత్రిమ దారాల తయారీలో క్రిమి సంహారక మందులు, ఫోటోగ్రాఫిక్ లోహాలు మరియు వివిధ రకాల మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. కోల్ గ్యాస్ నేలబొగ్గు నుండి కోక్ను పొందేందుకు జరిపే ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. నేలబొగ్గు నుండి కోక్ను పొందేందుకు జరిపే ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. నేలబొగ్గు శుద్ధి చేయు కేంద్రాలకు దగ్గరగా ఉన్న కర్మాగారాల్లో కోల్ గ్యాస్ ఇంధనంగా వినియోగిస్తారు. చాలా సంవత్సరాల క్రితం వంట గ్యాస్, విద్యుత్ తయారీకి దీనిని వినియోగించేవారు. ప్రస్తుతం పరిశ్రమలలో దీన్ని ఉపయోగిస్తున్నారు.